తక్కువ ఫీజు అని ఇంటర్వ్యూ చేయి ఇంటర్వ్యూ విత్ నీట్ జాయిన్ అవుతున్నారా? కొత్తగా స్టార్ట్ చేసిన బ్రాంచ్ తక్కువ ఫీజు అని జాయిన్ అవుతున్నారా? సో ఇది రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చేయి ఇంటర్వ్యూ విత్ నీట్ కొత్తగా స్టార్ట్ అయ్యి తక్కువ టైంలోనే చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మార్కెటింగ్ బాగా డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కడ చూసినా కానీ వీళ్ళ హోర్డింగ్సే కనిపిస్తూ ఉంటాయి. సో నేను పేరు తీయట్లేదు, పేరు తీయకపోతే ఇంకా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కాబట్టి మీకు కాంటెక్స్ట్ అర్థమైపోతుంది. సో అయితే ఒక పెద్ద బాగా డబ్బున్న వ్యక్తి, ఓకే, బాగా డబ్బులు వచ్చేసినాయి. ఏంది వీళ్ళ వాటా కింద నాకు తెలిసిన అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఎందుకు చెప్తున్నాను, ఎందుకు ఈ కంటెక్స్ట్ మీ అందరికి తీసుకొస్తున్నాను మీకు అర్థమవుతుంది. దాదాపు 2,000 కోట్లు వీళ్ళ వాటా కింద వచ్చాయి. అక్షరాల 2,000 కోట్లు వచ్చాయి. అయితే 2,000 కోట్లు వస్తే 2,000 కోట్లలో మనం పుట్టి పెరిగిన ఊరు మన తెలుగు రాష్ట్రాల్లో మనం ఏమైనా చెయ్యాలి, విద్యా వ్యవస్థలోకి నేను రావాలి అనే ఆలోచనతోటి ఒక 500 కోట్లు పట్టుకొని వచ్చాం. అయితే ఆల్రెడీ ఇక్కడ కొంతమంది కొన్ని కాలేజెస్లో పనిచేసిన సీనియర్ ఫ్యాకల్టీలు, అంటే కార్పొరేట్ కాలేజీల్లో సోకాల్డ్ మనకు తెలుసు కదా, ఎప్పటి నుంచో ఉన్న కాలేజెస్లో జై చైతన్య, పారాయణ ఇలాంటి కాలేజెస్లో ఉన్న వాళ్ళు సీనియర్ ఫ్యాకల్టీ అందరూ తెలిసి ఒక కాలేజ్ పెట్టి ఫెయిల్ అయ్యారు. సో ఆ తర్వాత ఖాళీగా ఉన్న టైంలో వీరు వచ్చి సో వీళ్ళకిద్దరికి ఎక్కడికో లింక్ ఏర్పడింది. సో దెన్ స్టార్టెడ్ ఓకే వై డోంట్ వీ స్టార్ట్ ఇంటర్వ్యూ జేఈ ఇంటర్వ్యూ విత్ నీట్ కాలేజ్ అని చెప్పి ఒక్కొక్క క్యాంపస్ దాదాపు 700 నుంచి 1000 మంది ఉండే కెపాసిటీ ఉన్న క్యాంపస్లు అక్రాస్ ద తెలుగు స్టేట్స్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పటికీ కొన్నిటికి పర్మిషన్ లేదు. సో సబ్ బిల్డింగ్లు కట్టేస్తున్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరైతే మన తెలుగు రాష్ట్రాలకి నేను జూనియర్ కాలేజ్ జేఈ ఇంటర్వ్యూ నీట్ కాలేజ్ విద్యా వ్యవస్థలో అడుగు పెడదాం, ఒక ఆస్పెక్ట్ మనం ఆలోచిస్తే ఇది నెగిటివ్ ఆస్పెక్ట్ కాదు. డబ్బులు ఉన్నాయి, పెట్టాలనుకున్నారు, పెట్టడం జరిగింది. దీంట్లో పాజిటివ్ ఆస్పెక్ట్ మనం తీసుకుంటే ఏదైనా తెలుగు రాష్ట్రాల్లో మనం ఒక విద్యా వ్యవస్థలో అడుగు పెడదాం అనేది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్. ఇంకొక నెగిటివ్ ఆస్పెక్ట్ మనం చూస్తే బిజినెస్ పరంగా నా దగ్గర డబ్బులు వచ్చాయి, ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాం. ఓకే, దిస్ ఈజ్ ఇక్కడ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎడ్యుకేషన్ ఇస్ బిజినెస్, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. సో విద్య వ్యాపారం అయింది ఎందువల్ల అంటే గవర్నమెంట్స్ వల్ల. గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీల్లో సరిగ్గా క్లాసులు చెప్పి సరిగ్గా ప్రాపర్గా ఉంటే డెఫినెట్లీ ఇన్ని ప్రైవేట్ కాలేజెస్ ఇన్ని ప్రైవేట్ సంబంధించిన ఇది అయ్యేది కాదు. సో ఇప్పుడు మనం విద్య వ్యాపారం అయిందని ఏ ప్రైవేట్ కాలేజీని విమర్శించడానికి హక్కు లేదు. సరైన గవర్నమెంట్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది, ప్రతి ఫ్యామిలీకి, అమ్మ నాన్నకి, అందరికీ, ప్రతి పేరెంట్స్కి అందరికీ ఉంది. దాన్ని వదిలిపెట్టేసి విద్య వ్యాపారం అయిపోయింది, వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, వీళ్ళు బిజినెస్, యూ షుడ్ క్వశ్చన్. మనం క్వశ్చన్ చేయాల్సిన గవర్నమెంట్స్ని. వాడు డబ్బులు పెట్టాడు వ్యాపారం చేయడానికి, విద్యా వ్యవస్థలో వ్యాపారం చేయడానికి కొంత డబ్బులు పెట్టారు, ఖచ్చితంగా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో దీన్ని మనం క్వశ్చన్ చేయడానికి లేదు. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ఇచ్చిన డబ్బులకి న్యాయం చేస్తున్నారా లేదనేది మ్యాటర్. ఇక్కడ ఎడ్యుకేషన్ బిజినెస్ అయిపోయింది. గవర్నమెంట్స్ చేయాల్సిన పని రెగ్యులేట్ చేయాలి. సో కొంతవరకు మనం ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే కొంతవరకు దే ఆర్ ట్రయింగ్ అనమాట. సో దీనికి సంబంధించి ఏపీలో ఎంతవరకు అనేది వేచి చూడాల్సింది. సరే, ఈ కంటెస్ట్ మారిపోతుంది అగైన్. ఇక్కడ ఈ డబ్బులు తీసుకొచ్చిన వ్యక్తి ఇక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేయడం, ఇక్కడ పాజిటివ్ ఆస్పెక్ట్ ఒకటి, నెగిటివ్ ఆస్పెక్ట్ ఒకటి మనం మాట్లాడుకున్నాం. ఇది పక్కన పెడితే ఇక్కడ కాలేజ్ రిక్రూట్మెంట్లో ఏం జరుగుతుంది అంటే, ఈ కాలేజెస్ ఎలా రన్ అవుతున్నాయి అంటే, డబ్బులు పెట్టే వ్యక్తి ఎక్కడో ఉన్నాడు, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందనే విషయం తెలిసే ప్రసక్తే లేదు. ఏం జరుగుతుంది గ్రౌండ్లో అండి? ఏం జరుగుతుందండి అంటే, ఒక జాబ్ ఇచ్చినందుకు లంచం, హాస్టల్ థర్డ్ పార్టీ ఇచ్చినందుకు కమిషన్. ఓకే, ఒక జాబ్ ఇచ్చినందుకు ఇంత డబ్బులు అని తీసుకుంటున్నారు. కాలేజ్ నార్మల్ చిన్న ఉద్యోగాలకి, పెద్ద ఉద్యోగాలు, అన్ని ఉద్యోగాలకి. అండ్ దెన్ హాస్టల్ థర్డ్ పార్టీ వాళ్ళకి అసైన్ చేసినందుకు అక్కడ మళ్ళీ డబ్బులు తీసుకుంటున్నారు. ఇలా ప్రతి దగ్గర దొరికినంత దోచుకోనే కాన్సెప్ట్లో జూనియర్ కాలేజ్ నడుస్తుంది. అదేంటంటే బోల్డ్ డబ్బులు ఉన్నాయి, ఏమవుతుంది, ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇక్కడ మనం ఒక ఆస్పెక్ట్ ఆలోచించాలి. డబ్బులు ఉన్నాయి, కానీ ఉన్నాయని చెప్పి విచ్చలవిడిగా ఎవరు కూడా ఖరాబ్ చేసుకోరు. డెఫినెట్లీ ఏదో ఒక రోజు ఎండ్ ఉంటుంది. ఇదంతా మాకెందుకంటే, మీరు ఇంటర్వ్యూ జేఈ కాలేజ్ అన్నారు, తక్కువ ఫీజుకే మీరు జేఈ నీట్ కాలేజ్ అంటున్నారు, ఇదంతా ఎందుకు చెప్తాను అక్కడికి కూడా చెప్తాను ఆగండి. అయితే సో ఇదంతా జరుగుతోంది, గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది పైన ఉన్న డబ్బులు పెట్టిన వ్యక్తికి కానీ పైన ఉన్న వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది తెలియదు. మీకు ఎలా తెలుసు అంటే, గ్రౌండ్ లెవెల్లో విషయాలన్నీ తెలుసు కాబట్టి మనం ఇన్ని ఛానల్స్ రన్ చేస్తున్నాము. ఎప్పటికప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేయడం జరిగింది, ఇన్ హౌస్లో ఏం జరుగుతుందని. అయితే ఇక్కడ బిల్డింగ్ నింపాలని ఉద్దేశంతో 50,000కి 60,000కే ఇంటర్వ్యూ జేఈ కాలేజ్ అంటే 1000 మంది ఉన్న కెపాసిటీ ఎలాగైనా బిల్డింగ్ నింపాలని 99%. గుంటూరు అండ్ విజయవాడలో, ఎస్పెషల్లీ గుంటూరులో అయితే మరీ దారుణం. విజయవాడలో అయితే అవుట్ రేటెడ్గా 50% కూడా ఫిల్ కాలేదు, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. కానీ గుంటూరులో అయితే దాదాపు 70 to 80% 50,000కి 60,000కే ఇచ్చారు. ఈ 50,000కి 60,000కి
ఇచ్చి క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీని ఎలా పెట్టగలుగుతారు? అగైన్ ఇక్కడ మా దగ్గర బోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఉందని చెప్పొచ్చు, కానీ ఇక్కడ ఒకటి విషయం ఏంటి అంటే రిటర్న్స్ లేకుండా ఈ విధంగా వెళ్ళిపోతే డెఫినెట్లీ మూతపడితే పెట్టినోడు ఏం ఆలోచిస్తాడు? ఎప్పుడెప్పుడు రిటర్న్స్ వస్తాయని ఆలోచిస్తాడు, రైట్? ఎందుకంటే వ్యాపారవేత్త, విద్యావేత్త వేరు, వ్యాపారవేత్త వేరు. ఇప్పుడు వ్యాపారవేత్తే విద్యా సంస్థలు నడిపిస్తున్నారు, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. చాలా తక్కువ మంది మాత్రం అకాడమిషియన్ అంటే టీచర్ విద్యావేత్తగా అవుతున్నారు, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. చాలా కొన్నే ఉన్నాయి, మన విజయవాడలో చూసుకున్నా లేదా మన హైదరాబాద్లో చూసుకున్నా, కానీ అంటే టీచర్లే ఆ కాలేజీలో రన్ చేస్తే చాలా తక్కువ ఉన్నాయి. ఓకే, సో ఇదంతా స్టోరీ కూడా మీరు అర్థం చేసుకొని తక్కువ ఫీజు కానీ పోయి జాయిన్ అయ్యారంటే ఏం క్వశ్చన్ చేయగలుగుతారు? అంటే తక్కువ ఫీజుకి జాయిన్ అవ్వకూడదంటే అవ్వకూడదని నేను చెప్పట్లేదు. కొత్తగా వచ్చిన కాలేజీ అసలు సిస్టమే కరెక్ట్గా లేదు, ఇలాంటి కాలేజీలో తీసుకెళ్ళి మీ పిల్లల భవిష్యత్తుని మీరు ఖరాబ్ చేసుకుంటారా? బికాజ్ ఒకరు బాగా మాట్లాడుతున్నారు, బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, బాగా మోటివేట్ చేస్తున్నారు, మోటివేషన్ చూసి జాయిన్ అవుతున్నారా? ఇక్కడ అరాచకాలు జరుగుతాయి, పిల్లల జీవితాలను నాశనం చేసుకోవచ్చు చేతులారా. జరుగుతూ ఉంది. కొత్తగా వచ్చిన కాలేజు, విపరీతంగా మార్కెటింగ్ చేసిన కాలేజు, ఇది జరుగుతుంది గ్రౌండ్ లెవెల్. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఈ విషయాలు పై వరకు తెలిస్తే క్వాలిటీ గురించి ఏమన్నా ఫోకస్ చేస్తారో, ఈ గ్రౌండ్ లెవెల్లో దోచుకో అనే కాన్సెప్ట్ని ఏమన్నా ఆపుతారేమో. సో ఆపితే డెఫినెట్లీ కొంచెం ఆలోచిస్తారని, నేను డబ్బులు ఉన్నాయి నేను పెట్టుబడి పెట్టాను అని కాకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవద్దండి. సో డెఫినెట్లీ నేను అథెంటిక్ ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను అంతా కూడా పబ్లిక్లో నేను తీసుకెళ్తాను. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ దట్. అథెంటిక్ అంటే ప్రాపర్గా విత్ ప్రూఫ్ తోటి నాకు గన ఇన్ఫర్మేషన్. నాకు ఇది ఏంటంటే అన్అఫీషియల్గా వచ్చింది కాబట్టి నేను పేరు తీయకుండా మాట్లాడుతున్నా. అండ్ ఆల్రెడీ వీళ్ళ మీద డబ్బులు కట్టించుకొని బాగలేదు అని చెప్తే డబ్బులు వెనక్కి ఇవ్వట్లేదు అని చెప్పి పేరెంట్స్ ఆల్రెడీ కంప్లైంట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ వీడియోస్ కూడా నేను చేస్తున్నాను. ఓకే, సో ఇది ఒకసారి ఆలోచన చేయండి. అండ్ మేనంటే ఇలాంటి కాలేజ్ అయితే అస్సలు రికమెండ్ చేయను. సో మా పిల్లలైనా జాయిన్ చేయించను. సో మీరు తక్కువకే ఫీజు వస్తుంది, ఏదో ప్రమోషన్ చూసి మోటివేషన్ చూసి మాత్రం మీరు ఎప్పుడు డెసిషన్ తీసుకోవద్దు, మీ పిల్లల భవిష్యత్తుని ప్రమాదంలో పడేయద్దు.